ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ప్రస్తుతం అక్కడ ప్రజావేదిక నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను, మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ మారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది,
ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఓసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని, అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో, అసదృష్టితో ఆలోచిస్తే
ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గ మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2వ పాయింట్ ఒకటి ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు. భార్యాభర్తలిద్దరు కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2వ విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్లే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు వాళ్ళు. హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్టుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం. ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. మీకు తెలియజేస్తున్నా, ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి కరెంటు 1073 మందికి కరెంట్ ఇచ్చాం. అంతేకాకుండా
ఎస్సీలకు ఎస్టీలకు యూనిట్ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోలేదని చెప్పి ఉచితంగా ఇచ్చాను. ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది ఈ 173 ఇండ్లున్నాయి. దీనికి ఎస్సీలందరికీ 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్లే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు. మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. రెండోది, బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 2 కిలోవాట్లకి దగ్గర 20,000 అదనంగా సబ్సిడీ ఇస్తాం. ఒకవేళ మీరు 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు తయారు చేసుకుంటే దగ్గర అదనంగా 78 ప్లస్ 20 ₹98,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మిగిలింది మీరు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పని లేదు. ఒకవేళ మీరు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇవ్వండి, తర్వాత మీకు తిరిగి కరెంటు కావాలంటే ఇస్తాం. అవసరమైతే అది కొనుక్కొని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గ్యాస్ అయితే అందరికీ ఇచ్చాం. 1073 మందికి ఉంది. ఇది శుభవార్త. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని. మీరు ఇంటర్నెట్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలంటే పని చేయడం కానీ, మీకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టాం. 164 మందికి ఉంది, 909 మందికి లేదు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇంటి జాగా, ఇల్లు, మరుగుదొడ్డి, కొళ్ళాయితో నీళ్లు, కరెంటు, ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని రూఫ్ టాప్ని, గ్యాసు, అదే మాదిరిగా ఇంటర్నెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అగ్రవర్ణాలు కూడా హామీ ఇస్తున్నా. 3 కిలోవాట్లకు 78,000 ఇస్తాం. మీరు పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. మీరు ముందుకు వచ్చి మీ పొలంలోనే ఒక పంప్ సెట్ ఉంటే దానికి సోలార్ పెట్టుకుంటే ఉచితంగా పెట్టిస్తాం. అక్కడ ఉత్పత్తి చేసిన కరెంటు మీరు వాడుకొని మీ ఇంటికి కూడా వాడుకోండి. మీ ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోండి. మోటార్ బైక్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడికి పోవాలన్నా ఖర్చు లేకుండా దర్జాగా పోయే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేయడం, ఆలోచనలు తేవడం నా బాధ్యత. దాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. ఈ ఏడే కాకుండా గ్రామానికి సిమెంట్ రోడ్లు 19 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లు కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ సంవత్సరమే 4 కిలోమీటర్లు పెట్టేస్తాం. అదే మరి డ్రైనేజ్, ఇది ఒకటి సమస్య ఉంది. దీనికి ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఒక ప్రాజెక్టు తయారు చేయండి. 100% డ్రైనేజ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. దానికి ఎంత నిధులు కావాలని ఇస్తాం. మీరు ఇమీడియట్ కంప్లీట్ చేయండి. అదే సమయంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, 356 ఉన్నాయి. ఇంకో పక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్ అప్పుడే పెట్టా. ఇంటింటికాడ చెత్త కలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం, కట్టియాల్సిందిగా నేను కోరుతున్నా. అదే మరిగా లిక్విడ్ వేస్ట్, మురుగునీరు, దీన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. 10 సోక్ పిట్స్ వచ్చాయి. ఇంకో 15 కావాలన్నారు.
అవి కూడా శాంక్షన్ చేస్తాం, అవి కూడా కంప్లీట్ చేయించేయండి. అప్పుడు మీరు చూస్తే ఒక పరిశుభ్రమైన గ్రామం, ఇంటికి ఎన్ని అవసరాలు ఇచ్చాం. ఇంకా మీకుండేది ఆదాయాన్ని పెంచుకోవాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. దానికోసం ఇప్పుడు మార్గదర్శులు తెచ్చాను. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. 2047కి ఏ గ్రామం ఎక్కడుండాలనో, ఏ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వస్తాం. టెక్నాలజీ ఉపయోగిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం పెంచుతాం. నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు పోతాం. ఇది మీరందరూ అర్థం చేసుకుని ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, మీరందరూ కష్టపడుతున్నారు. నేను కష్టపడమని చెప్పడం లేదు, ఇష్టపడి స్మార్ట్గా పనిచేయమంటున్నా, తెలివితేటలతో పనిచేయమంటున్నా. ఒకప్పుడు మనం అందరం కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి కపిల్ కోసం నీళ్లు తోడడం కోసం పోయేవాళ్ళం. అప్పుడు ట్రాక్టర్ లేకపోతే మడకలు కట్టేవాళ్ళు, నాగళ్ళు కట్టి దున్నేవాళ్ళం. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు పొలం చుట్టూరు తిరిగితే ఆరోగ్యం బాగుంటుంది. మార్నింగ్ వాక్ అయితే పచ్చని పొలాల్లో మంచి గాలి పీలిస్తే మీ యొక్క లంగ్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. ఆ రోజులు వచ్చేసాయి. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీరే మెసేజ్ ఇస్తే దగ్గర 1000 సేవలు ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పటికే 250 సేవలు ఇచ్చాం, రోజు రోజుకు పెంచుతున్నాం. ఇంకో పక్క ఎవరైనా కానీ యాక్సెస్ పెట్టుకోలేకపోతే ఏది కంప్యూటర్లో లేకుంటే వాట్సాప్లో ఆపరేట్ చేయలేకపోతే వాళ్ళు ఒకే మెసేజ్ ద్వారా కూడా ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసి పని చేసి మళ్ళీ మీకు కావాలంటే మెసేజ్ కానీ లేకుంటే ఆ డాక్యుమెంట్స్ మీకు పంపించే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు అందుకని నేను చాలాసార్లు చెప్తున్నాను మీ అందరికీ, మనమందరం కూడా ఒక వినూత్నమైన సమయంలో ఉన్నాం. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడవలసిన అవసరం లేదు. సంపద సృష్టించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 41 కుటుంబాలను నేను ఎప్పటికీ మానిటర్ చేస్తాను. నేను మాట్లాడే లాస్ట్లో 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడుండే మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాలకి ఏం అవసరం ఉందో వాళ్ళ దగ్గర మాట్లాడిస్తా. అదైన తర్వాత మార్గదర్శులు మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మైక్ వచ్చి బంగారు కుటుంబాలు 40 కుటుంబాలు చేలిపైకి ఎత్తండి. ఎంతమంది? 40 బంగారు కుటుంబాలు. ఓకే, ఆ 40 కుటుంబాలు ఉన్నారు. మార్గదర్శులు 5 మంది పైకి, 5 మంది 6 మంది ఉన్నారు. చేలిపైకి ఎత్తండి. మార్గదర్శులు 5 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీలో ఒకరిద్దరు వచ్చి ఒక 3 రండి, మీ విషయాలు చెప్పండి, ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి. మన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. మీరు ఒకరు మాట్లాడతారు, వాళ్ళు ఒక 2 మంది ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మాట్లాడమ్మా. నీ పేరు చెప్పమ్మా. నీ పేరేంటమ్మా? నమస్కారం సార్, నా పేరు నాగరత్నం, పగడాల నాగరత్నం. గట్టిగా మాట్లాడమ్మా. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము 4 ఉంటాం. ఎవరమ్మా? మా ఆయన గారు, మాకు 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు మా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబేమో 2వ క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. పాపేమో అంగన్వాడికి వెళ్తుంది. ఇంకా చిన్న పాప. మా ఆయన ఏమో పొలం పనులకు వెళ్తాడు. నువ్వేం చేస్తావా? నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకుంటా? అవును సార్. ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి ఆదాయం? మా ఆయనకి రోజుకి 500 వస్తాయి సార్. 500 వస్తాయి. కాబట్టి 2 పిల్లలు. ఇల్లుందా? లేదు సార్. ఇల్లు లేదు, స్థలం కూడా లేదు సార్. స్థలం కూడా లేదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం చేస్తే నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం చేస్తే నీ పిల్లలు నువ్వు బాగుంటావు, ఆదాయం ఎక్కువ సంపాదించుకుని ఆనందంగా ఉండగలుగుతారు చెప్పండి.
నేను మిషన్ నేర్చుకుంటున్నా సార్. నాకు మిషన్ కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను. మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం. ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్. ఈ రెండు పనులు ఇచ్చి పిల్లలు బాగా చదివిస్తే బాగుపడిపోతారా సార్? స్థలం ఇల్లు కూడా కావాలి కదా సార్, అద్దె కొంటున్నాం సార్. ఇల్లు స్థలం ఇస్తే ఎంత కడుతున్నాం మధ్య? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. అప్పుడు ఇల్లు కట్టిస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అవును సార్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం విన్నారు మీరు, మార్గదర్శులు. మీరు రెస్పాండ్ అవుతున్నారు, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, కూర్చోమ్మా. థ్యాంక్స్. ఇంకా మిగిలిన వాళ్ళు, భూమి ఉందమ్మా నీకు? లేదు సార్. భూమి ఏమీ లేదు. లేదు. ఓకే, రామ్మా మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. అటు మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. మాకు ముగ్గురు బాబులు, 2 అమ్మాయిలు ఉండారండి. ఎవరి కాళ్ళతో అయిపోయిందండి. నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆయన గారు పోయి సంవత్సరం వెళ్ళిపోయిందండి. నాకు పింఛన్ రావట్లేదండి. నాకు కావాల్సింది పింఛనేనండి. ఓకే, కలెక్టర్ గారు పింఛన్ ఇచ్చేసిండి వీడికి. ఈఎంఐకి ఇప్పుడే ఇచ్చేసేయండి అని చెప్పాను, రెక్టిఫై చేసి. ఓకే, ఇమ్మంటాం. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఒకరిద్దరు వచ్చి మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి మా. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి, కూర్చోమ్మా. నా పేరు రమాదేవి. తీసుకుంటాను, కూర్చో. నా పేరు రమాదేవి. మా ఆయన గారి పేరు లక్ష్మయ్య సార్. మాకు 2 పిల్లలు సార్. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను సార్. మా ఆయన గారు కూలి పనికి వెళ్తారు. రోజుకు 300 రూపాయలు వస్తాయి. ఇల్లు కట్టించేసి 2-3 గేదెలు ఇస్తే చూసుకుంటాను సార్. గేదెలు ఉన్నాయమ్మా? ఇవ్వండి, లేవు సార్. కావాలి. 2-3 గేదెలు ఇస్తే, ఇల్లు కట్టిస్తే. మీ ఆయన ఏం పని చేస్తాడు అప్పుడు? కూలి పనికి వెళ్తారు సార్, కర్రకే వెళ్తారు. దానివల్ల కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఈజీ అవుతుంది అంటావు? అవును సార్. ఓకే, ఇప్పుడు విన్నారు మీరు. ఆ అమ్మాయి అడిగే నీకేం భూములు లేవు? లేవు లేదు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ చదివాను సార్. ఇంటర్ చదివావు. మీ ఆయన? మా ఆయన 6th క్లాస్ చదువు. 6వ తరగతి చదివాడు. ఈ అమ్మాయి ఇంటర్ చేసింది. భర్త 6 చదివాడు, కూలి పని చేస్తాడు. 2 పిల్లలు ఉన్నారు. ఆస్తులు ఏమి లేవు, ఇల్లు కూడా లేదు. లేదు కదా? లేదు సార్. ఇల్లు లేదు. గేదెలు పట్టిస్తే పాడి పరిశ్రమ అయితే నాకు ఆదాయం వస్తుందనేది కోరిక. అదే మరి ఇల్లు కట్టించి గేదెలు పట్టిస్తే ఆదాయం వస్తుంది, బాగుపడతామని రిక్వెస్ట్. అంతే కదమ్మా? ఓకే, మీరు వింటున్నారు. ఇప్పుడు ఇచ్చేసాం మైకంగా. ఇంకెవరమ్మా? ఎవరన్నా ఉన్నారా అక్కడ ఉండేవాళ్ళు? ఎవరన్నా ఎవరాయా? ఇంకెక్కువ లేకుండా అందరూ మళ్ళా మన వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడించండి. రాయా, మైక్ తీసుకో, చెప్పమ్మా. నా పేరు కోండ్రు రమేష్ అండి. మైక్ దగ్గర పెట్టుకో. నా పేరు కోండ్రు రమేష్ అండి. రమేష్ చెప్పు. నాకు ఇల్లు అయితే లేదు కానండి, అమ్మ వాళ్ళది ఉంది. ఏమ్మా? అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి. అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు? ఇల్లు లేదు. మీ అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారా, ఇంకెవరున్నారు? 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు, నువ్వు, మీ భార్య? భార్య లేదండి, చనిపోయింది. మీ చనిపోయారు. బాబు కూడా మనం రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం చనిపోయిందండి. మీ బాబా? అవునండి, పెద్ద బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ వయసు? 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలు. ఒక అబ్బాయినా? 2 అబ్బాయిలండి. ఇంకొకటి ఏం చేస్తాడు? 7th క్లాస్ చదివిందండి. 7th క్లాస్. 7th క్లాస్. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వేం చదువుకున్నావు? నేను 9 అండి. 9వ తరగతి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నువ్వేం చేస్తావు, నువ్వు బాగుపడతావు. ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వేం చేస్తావు, మార్గదర్శి ఏం చేయాలనుకుంటున్నావు? నేను ప్రస్తుతానికైతే కూలికి వెళ్తున్నానండి. అంటే సుబాబుల కర్రకి వెళ్తాను. రోజుకు 300 నుంచి 350 దాకా వస్తాయి. నా పిల్లల్ని చదివించడానికి నాకు ఆధారం అనేది లేదు. అమ్మ వాళ్ళు కూడా ముసళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే నేను చేసి పెడితేనే వాళ్ళకి ఆధారం. వాళ్ళకి పెన్షన్ ఏమన్నా వస్తుందా? నాన్నగారికి వస్తుంది. నాన్నకు పెన్షన్ వస్తుంది. అది కొంతవరకు ఆధారం. కొంతవరకు. ప్రజెంట్ ఏంటంటే నాకు ఆదాయం అంటే కూలి పనికి పోవటమే. తర్వాత నాకు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఒక ట్రాక్టర్ కానీ అలాంటిది నాకు నా పిల్లల్ని చదివించుకోవడానికైనా ఉన్న పిల్లలిద్దరిలో ఒకరిని బాగొట్టుకున్నా కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకోవాలని. ఓకే, మీరు విన్నారు. ఇవన్నీ నేను యాక్షన్ ప్లాన్ చేసి అన్నీ చేస్తామయ్యా మీ మనోభావాల ప్రకారం. చాలా సంతోషం, చేద్దాం. థ్యాంక్ యూ మా. నీ పేరేమన్నామా? రమేష్ అండి. రమేష్. థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు మార్గదర్శిలో ఒకరిద్దరు మాట్లాడించండి సార్. సార్ ఒకరిద్దరు మార్గదర్శనం. సార్ మార్గదర్శి శ్రీ గోగినేని రవిచంద్ర గారు, క్రక్స్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సార్
వీళ్ళు మార్గదర్శిగా అవుతామని ముందుకు వచ్చారు. ఐ రిక్వెస్ట్ గోవినేని రవిచంద్ర గారు దయచేసి మాట్లాడండి. ఈ అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే గారు సౌమ్య గారికి, మా ఎంపీ గారు చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీరు చెప్పిన ఈ P4 ప్రోగ్రామ్, జీరో ప్రాపర్టీ ప్రోగ్రాము చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్కే కాదు, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చాలా పాజిటివ్గా అడుగుతున్నారు. ఈ కార్యక్రమంకి లబ్ధిదారుల లిస్ట్ ఫైనలైజ్ అయిందా, ఎలా చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి అనే విషయం మీద ఇంతకుముందు కొంత గ్యాప్ ఉండేది సార్. ఎవరైనా ఫైనాన్స్ చేయాలి, ఎవరైనా లబ్ధిదారులకు ఏదైనా అందివ్వాలి అని అంటే ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, అది నిజంగా వాళ్ళకి చేరుతుందా లేదా, ఎలాంటి సంశయాలు చాలా ఉండేయండి. బట్ మీరు ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ P4 ప్లాట్ఫాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంది. బట్ ఇప్పుడు మీరు వీళ్ళ ముగ్గురితో విన్న తర్వాత నేను పర్టికులర్గా మన దగ్గరలో ఉన్న పెద్దవరం విలేజ్లో మన ఇండస్ట్రీ ఉంది సార్, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.